దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. ఈరోజు కీర్తన గ్రంథం 26వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యం, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషిని నా చేతులు కడుక్కొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. నీ ఆశ్చర్య కార్యములను వివరించును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడై నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నాను. సమాజములలో యెహోవాను స్తుతించేదను. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. ఆమేన్. కీర్తన గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నానని భక్తుడైన దావీదు కీర్తన అండి ఇది. దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. ఆయన మందిరమును, ఆయన తేజోమహిమ నిలుచు స్థలమును దావీదు మహారాజు ప్రేమించుచున్నాడంట. ఆయన సన్నిధిని ప్రేమించవలసిన వారమై ఉన్నాం. ఒక్క దినము ఆయన సన్నిధిలో మనం గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రతి ఆదివారం కూడా మానక దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి సమాజముగా ఎక్కడైతే కూడి దేవుని ఆరాధిస్తారో అక్కడికి మనం వెళ్ళి ఆయన ఆరాధించే వారందరితో మనం కూడా ఆరాధించినట్లయితే, ఆ యెహోవా, నీ నివాస మందిరము, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అని మనం మాట్లాడినప్పుడు మన మాటలు క్రియారూపకంగా కూడా ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. దావీదు ఎంత చక్కగా ఆయన ఉండే స్థలాన్ని ప్రేమిస్తున్నాడు, ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నాడు. మనం కూడా దేవుని తేజోమహిమ నిలుచు స్థలం, ఆయన తేజోమహిమ నిలిచే స్థలం ఏంటి అని మనం